ఇప్పుడు ఈ కమిట్మెంట్ అనే టాపిక్ మీద మన తెలుగు ఇండస్ట్రీని తీసుకుంటే అసలు ఒక టైంలో దాన్ని కాస్టింగ్ కౌచ్ కమిట్మెంట్ అని ఒక ఊపు ఊపేశారు కదా సార్. అది బాగా ఇదైంది, బాగా పెద్ద న్యూస్ అయింది. ఇలా జరుగుతుంది, పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అడుగుతున్నారు అని. దీంట్లో రూమర్స్ ఎంత, నిజమెంత? అదేనండి, గతంలో జరిగి ఉంటాయి. ఇప్పుడు కూడా మేబీ వాళ్ళు అడుగుతుండొచ్చు, కానీ ముందున్నంత ఫ్రీగా అడగలేరు. ఎందుకంటే ఇప్పుడు మీడియా ఎక్కువైపోయింది. ఎక్కడ ఎవరు బ్లేమ్ అవుతారు, ఈజీగా ఇప్పుడు బ్లేమ్ అయ్యే పర్సెంటేజ్ ఎక్కువ ఇప్పుడు. ఎక్కడ ఏ కెమెరాలు కెమెరాలు, అసలు ఎవరు ఏ ఇంటెన్షన్తో వస్తున్నారో మరి అడిగే కమిట్మెంట్ అడిగితే వాళ్ళు నిజంగానే మరి ఇప్పుడు అనవసరంగా బ్లేమ్ అవుతే కెరియర్ పోద్ది. అవును కదా. సో ఆ భయం ఎక్కువ ఉన్నదని అయితే నాకు కనబడుతుంది. సో కొంచెం ముందటి కంటే ఇప్పుడు చాలా తగ్గింది అనే నాకు అనిపిస్తుంది. ఇంకా లోపల అదే అంటున్నాను. ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టులు చేస్తున్నాం, మాకు ఇంతవరకు ఎవరు అసలు అట్లా ఎవరైనా అనుకూలంగా ఉన్నోళ్ళు ఎవరైనా చెప్పండి అని అడిగిన సందర్భాలు కూడా లేవు మాకు. అంటే ఎవరు ఇప్పుడు డైరెక్షన్ టీం అంటే ఇప్పుడు మీరు పంపించిన ఆర్టిస్టులు ఉంటారు కదా సార్, ఆల్రెడీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు, మీ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడైనా మళ్ళీ మిమ్మల్ని కలిసినప్పుడు పలానా వాళ్ళు ఇలా అన్నారండి, ఇలా జరిగిందని ఏమైనా కంప్లైంట్? ఎవరు ఇవ్వలేదండి, ఎవరు ఇవ్వలేదు. ఈ రంగుల ప్రపంచం మీద రాయేయడమే కానీ అంటే వాస్తవం తక్కువ, ఊహాగానాలు ఎక్కువ. అంతేనండి, అంతే. అదే అండి, ఇప్పుడు కొంచెం బాగా మారిపోయినట్టు కనబడుతుంది పరిస్థితి. ఒకప్పుడు అయితే అంటే అలాంటి సందర్భాలు ఏం లేవు. నాకైతే ఎవరు కంప్లైంట్, ఒకవేళ నాకు ఎవరన్నా అలా అడిగినారు అనుకోండి, నేను స్ట్రేట్గా చెప్తాను. నేను దేనికి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరండి. ఇప్పుడు నేనేం మంచి ప్రొడక్షన్ ఉంటుంది చెప్తాను. ప్రొడక్షను అది మ్యాక్సిమం నేను నా దగ్గరికి వెళ్ళిన వాళ్ళని కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను కూడా ఒక చిన్నగా మాది కూడా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. నా దగ్గరికి వెళ్ళే వాళ్ళని ఆర్టిస్ట్ వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కువగా ఓవర్ యాక్టింగ్ చేయడానికి కూడా మ్యాక్సిమం ఉండని పరిస్థితి తెలిసిపోయింది ఇండస్ట్రీలో. నా దగ్గరికి వెళ్తే ఆ ఆర్టిస్టులు కూడా కొంచెం జెన్యూన్ అన్న అది ఒకటి ఉంటుంది. ప్లస్ నేను రిఫర్ చేస్తే ఇప్పుడు ఆర్టిస్టులకు కూడా కొంచెం ఆ భరోసా కూడా ఉంటుంది. బట్ చాలా మటుకు నేను ఫిల్టర్ చేస్తాను, చాలా మటుకు నా దగ్గర ఫిల్టర్ అవుతుంది ప్రాజెక్ట్ జెన్యూనిటీ ఎంత అని చెప్పేసి అర్థమైపోతుందండి. మ్యాక్సిమం మాకు చూస్తే అర్థమైపోతుంది ఎవరి ఇంటెన్షన్ ఏంటి అనేది మాకు అర్థమైపోతుంది. ఒకవేళ నేను కూడా క్లూలెస్గా ఉన్నాను అనుకోండి, వాళ్ళకే చెప్తాను మీరు ప్రిపేర్ కండి. అంటే ఒకవేళ వరస్ట్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో మీరు ప్రిపేర్ కండి, నేనైతే చెప్తాను. అది కూడా చెప్తాను, నేనైతే గ్యారంటీ ఇవ్వాలని నాకేం తెలియదు. అంటే కొన్ని అప్పుడప్పుడు ఉంటాయి కొన్ని, అంటే నాకు క్లూలెస్గా ఉన్నాయి అనిపించినప్పుడు, ఫుల్ నాకు ఇన్ఫర్మేషన్ లేనప్పుడు అది చెప్తాను. నాకేం తెలియదు, ఫుల్గా తెలియదు, మీరు వెళ్ళి చూసుకోండి, మీ ఇష్టం. నేనైతే దేని విషయంలో గ్యారంటీ అంతే చెప్పలేము. మీకు ఏమైనా ఇండిసెంట్ ప్రపోజల్స్ ఏమన్నా వచ్చినా రావచ్చు, యూ హ్యాండిల్ యువర్ సెల్ఫ్, నా దగ్గర దాకా రానివ్వకండి అని చెప్పి. ఆబ్వియస్లీ అండి, ఎవరికి గ్యారంటీ ఇవ్వరండి. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ మెచ్యూర్డ్ అండి. మీరు ఇది చెయ్యండి, ఇది చేయకండి అని మాత్రం నేనేం చెప్పలేను. ఎవరి అండర్స్టాండింగ్ వాళ్ళది, ఎవరి అవసరం వాళ్ళది, ఎవరి అంతే కదా అండి. కాకపోతే నేను అన్నట్టుగా ఇప్పుడు మేము హ్యాండిల్ చేసే ప్రాజెక్ట్స్ అన్ని సీరియస్ ప్రాజెక్ట్స్ అండి, చాలా సీరియస్ ప్రాజెక్ట్స్. మా లెవెల్ నుండి మాత్రం మ్యాక్సిమం ఫిల్టర్ అయ్యి వెళ్తాయి ఆర్టిస్ట్ పరంగా కానీ డైరెక్షన్ టీంలో వాళ్ళకి. ఇంకా లోపల వాళ్ళు ఏమన్నా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే నాకేం తెలియదు, ఇంకా నా దగ్గర దాకా అయితే ఇంకా అది మనం అంతవరకు ఫిల్టర్ చేయడానికి. అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు అసలు ప్రాబ్లమే కాదు కదా. అది ఎవరో ఒకరికి అబ్జెక్షన్ ఉన్న చోట మాత్రం అది ప్రాబ్లం బయటకు వస్తుంది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సేఫ్ ఇండస్ట్రీ అండి, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ జరిగేటి అన్ని మ్యూచువల్ అండర్స్టాండింగే. నిజంగా చెప్పండి, ఏది ఫోర్స్ఫుల్ కాదండి. మీరు చూస్తే మీరు నోటీస్ చేయండి, అంత మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వెళ్తుంది, ఫోర్స్ఫుల్గా ఏం కాదు. సో ఇక్కడ ఎవరెవరిని బెదిరించడాలు అదేమి ఉండదు. కావాలంటే నీకేమైనా కావాలంటే మాకోటి కావాలనేది సింపుల్ ప్రపోజల్ లాగా, ఇండీసెంట్ ప్రపోజల్ ఇట్లా వెళ్తుంది. బట్ ఫోర్స్ఫుల్గా మాత్రం ఏం కాదు. నేను చూసిన మట్టుకైతే ఫోర్స్ఫుల్గా ఏది కాదండి. అయినా మీరన్నట్టు అసలు ఇవాళ పెరిగిన టెక్నాలజీకి ఫోర్స్ఫుల్ అనేది ఎక్కడా పాసిబుల్ కాదు. కాకపోతే ఇది రంగుల ప్రపంచం కాబట్టి దీని మీద తొందరగా కొంచెం ఉంది. అది కాబట్టి దానికి అదే అంటున్నాను నేను. ఏం లేదు, ఇప్పుడు ఈ లేడీస్కి ఫీమేల్స్ కూడా చెప్పేది ఏంటంటే ప్రిపేర్ కావాలి. అంటే ఎట్లా హ్యాండిల్ చేయాలో ప్రిపేర్ అయి ఉంటే ఇబ్బంది ఎవ్వరికి ఉండదు.